రైట్. ఇక మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూసాం. ఈ కాల్లాపూర్కు సంబంధించి, రాపోలుకు సంబంధించిన ప్రజల ఆర్తనాదాలు కూడా విన్నాం. అయితే దాంతోపాటుగా 1200 ఎకరాలు పోతున్న పరిస్థితి ఒకవైపు, ఇండస్ట్రియల్ పార్కుతోని మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మరో వాదన వినబడడం. సో టెంట్ వేసుకున్నప్పటికీ కూడా టెంట్ యజమాని పిలిపించి మనం సోషల్ మాధ్యమాలలో చూసాం, బెదిరించిన పరిస్థితి కూడా చూసాం. ఆఖరికి వాళ్ళే స్వతహాగా కూడా తీసుకొచ్చి టెంట్ వేసుకున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే చుట్టుపక్కల ఉండే గ్రామాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఇతరత్ర అందరూ కూడా వాళ్ళందరికీ మద్దతు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు నా వెనుక చూడొచ్చు. సో ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే 1200 ఎకరాలకు సంబంధించి ఇక్కడ కాదు వేరే చోట చూసుకోండి, మాకు భూమి తప్ప మరొక ఆధారం లేదు అంటూ కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ మద్దతుదారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు? 1200 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. లేదు వాళ్ళు భూములను నమ్ముకొని ఉన్నారు, భూముల కోసమే ఉంటారు, భూములలోనే అది కడవరకు అనేది గ్రామస్తులు అయితే చెప్తున్న వాదన కనబడుతుంది. వీళ్ళు ఏమంటారు అనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏ విధంగా అంటే వీళ్ళకి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? మోరల్గానా, లేకపోతే లీగల్గానా, లేకపోతే పూర్తి స్థాయిలో ఈ 1200 ఎకరాలు సాధించే వరకు పోరాటం చేస్తారా? ఇప్పుడు మేము ఇచ్చే మద్దతు వీళ్ళకి అన్ని విధాల మద్దతు ఇవ్వడానికి మేము వచ్చాము. మాది ఇక్కడ 10 ఊర్లు దాటితే మా 11 ఊరు మాది. ఇప్పుడు వీటి వరకు వచ్చింది, రేపు మా వరకు కూడా రావచ్చు. అందుకొరకే వీళ్ళందరికీ మద్దతు ఇచ్చి వీళ్ళ భూములు కాపాడే వరకు అది ఎలాంటి సాయమైనా చేయడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేయడానికి వచ్చాము వీళ్ళకి. ఓకే. అంటే ఈ 1200 ఎకరాల అభివృద్ధి అని ఒకవైపు అంటాను, ఇండస్ట్రియల్ పార్కుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, భూమికి బదులు ఎంతో కొంత నగదును అప్పచెప్తాం, మీరు బాగుపడండి అంటూ ప్రభుత్వం వాదన ఒకవైపు, మీరేమో పూర్తి స్థాయిలో భూమి ఇచ్చేదే లేదా అంటూ ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో మా గ్రామాలకు కూడా వస్తారన్న భయంతో మీరున్న పరిస్థితి అంటే ఓవరాల్గా అభివృద్ధి వద్ద లేకపోతే ఏం కావాలి? అభివృద్ధి అన్నది వీళ్ళు చెయ్యరు అన్నది మాకు ఎలాగైనా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాకంచర్లలో 200 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కే ఈ రోజు వరకు అభివృద్ధి కాలేదు. అక్కడ ఎంతమంది లోకలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? వీళ్ళను స్వీపర్లను తయారు చేయడానికి, సెక్యూరిటీ గార్డులలాగా తయారు చేయడానికి, రైతులను ఈ విధంగా మారవడానికి వీళ్ళు వచ్చింది ప్రభుత్వానికి. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏమి ఉద్యోగాలు ఇస్తారు? అందులో ఏమైనా మేనేజర్ పోస్టులు ఇస్తారా? ఉన్న భూమి తీసుకొని రైతులకు వేరేది ఏమొస్తుంది చేయడానికి? కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధుతో వ్యవసాయం చేయడం ఒకటే వచ్చి వాళ్ళకు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి 30 లక్షలు తీసుకొని 60 లక్షలు తీసుకొని ఏం చేయాలో కూడా వీళ్ళకి తెలియదు. అసలు మరి ఇంకేం చేస్తారు వాళ్ళు? ఆ పైసలు ఎన్ని రోజులు కాపాడుకుంటారు? ఆ పైసలు వెనుకనే మళ్ళీ వేరే రాబందులు వస్తారు ఆ పైసలు గుంజుకోనీకే. వేరే స్కీములు చెప్పి వీళ్ళను వేరే విధంగా మభ్యపెట్టి ఆ పైసలన్నీ దోచుకొని వెళ్తారు. మరి ఇంకా ఇలా విధంగా వీళ్ళని కాపాడతారు. అందుకొరకే వీళ్ళ భూములు వీళ్ళకే ఉంటే వాళ్ళకి తెలుసు ఆ భూమిని ఏం చేసుకోవాలన్నది రైతుకు తెలుసు. కాబట్టి రైతు చేతిలోనే భూమి ఉండాలి. ఓకే. మీరు ఏ మద్దతు తెలపడానికి వచ్చారు ఇక్కడ? మేము వీళ్ళకి సంపూర్ణంగా అన్ని రకాలుగా మద్దతు తెలపడానికి వచ్చాను. మాది కూడా పక్క విలేజ్ పరిగి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో 1200 ఎకరాల గురించి, వాళ్ళ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం. వాళ్ళకి ఇలాంటి ముందస్తు ఇంటిమేషన్ లేకుండా, కనీసం వాళ్ళని అడగకుండా సాక్షి దినపత్రికలు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది విషయం ఏది, మా భూములు పోతున్నాయంట అనేది. అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియదు. మీరు గౌరవ సర్పంచ్ గారు కూడా మీకు అదే విషయాన్ని స్పష్టంగా చెప్పి తర్వాత కూడా వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు, ఆయన ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే. ఆయనకు తెలియకుండా ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఎలాంటి ఇంటిమేషన్ కానీ ఇక్కడ కూడా రావు. ఆ విషయం మన అందరికీ కూడా తెలుసు. ఒక సర్పంచ్ అయినటువంటి వ్యక్తికి కూడా తెలుసు. నాకు ఏమి తెలియదు అని చెప్పేసి దాన్ని దాటేసే ప్రయత్నం చేసిండు. కొన్ని రోజుల తర్వాత ఇది రాను ముదిరింది. అన్ని పత్రికల్లో రావడం, వాళ్ళకు కూడా నోటీసులు రావడం, దాంతో వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మా భూములను మేము కాపాడుకోవాలి, మా బతుకైనా చావైనా భూమితోటి ముడిపడి ఉన్నది తప్ప వేరే విషయం లేదని చెప్పేసి వాళ్ళందరూ ముంగలకు రావడం, వారిని అందరినీ కూడా మేము చైతన్యపరచాలి. వాళ్ళకు కూడా మద్దతు కావాలి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా పోలీసులను పెట్టి ఎక్కడక్కడ ఎవ్వరు మూలిగితే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసే విధానం కానీ భయపెట్టించి అనగదొక్కే విధానం చేస్తుంది. కాబట్టి వారికి కూడా మేము తోడైతే ధైర్యం వస్తుంది ఒకరికొకరికి. వాళ్ళు కూడా మనుషులే, మేము కూడా మనుషులమే. మా పక్క విలేజ్ వాళ్ళు ఈరోజు భూములు పట్టుకొని మా ముంగల బికారిగాండ్లలాగా తిరుగుతుంటే మాకు బాధ అనిపిస్తుంది. మేము చూడదు మా విషయాన్ని కూడా. ఎందుకంటే వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉన్నది. మేము కూడా రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడ లొంక అనే గ్రామం ఉంటుంది, ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆడికి వస్తుంటాం పోతుంటాం. పచ్చగా ఉంటాయి పంటలన్నీ. కష్టపడి బోర్లు వేసుకొని ఈ విలేజ్లో నీళ్లుండు గగనం. మిషన్ భగీరథ వచ్చినాక వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ వాటర్ అయింది. వాళ్ళు కష్టపడి పంటలు పండించుకొని సాగు చేసుకొని ఈరోజు ఒక్కొక్క ఎకరం మీద వాళ్ళు 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లెవెల్ చేసుకున్న భూములు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే 5-10 లక్షలకు వాళ్ళకి ఏం కాదు అది. కాబట్టి వాళ్ళకి సంపూర్ణ మద్దతుగా చివరికంటూ అన్ని విధాలుగా ఏది లీగల్గా అయినా పర్లే, ఆర్థికపరమైనటువంటి అవసరం ఉన్నా కూడా మేము అందరం కూడా ముంగలుంటాం. ఎందుకంటే ఈరోజు మేము బాగున్నాం, వాళ్ళు చెడిపోవద్దని కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం.
ప్రభుత్వం ఎలాంటి దమనకాండ సృష్టించినా కూడా వాళ్ళకన్నా ముందు మేము ముందర నిలబడతాం. మా తర్వాత వాళ్ళ దగ్గరకు పోవాలి. పోలీసు వాళ్ళైనా సరే, ప్రభుత్వం అయినా సరే. ఈ వేదిక నుంచి పోలీసుకు కానీ మన ముఖ్యమంత్రి గారికి కూడా హెచ్చరిస్తున్నాం. పోలీసులు కూడా అతి చేస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పార్టీలకు రిప్రజెంటేటివ్ కాదు, మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ కాదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మీరు ప్రజల గురించి, ప్రజల మేలు గురించి మీరు పనిచేయాలి. రాత్రి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే పిచ్చులను కూర్చోబెట్టినట్టు, ఏది ఒక కేడీలను దొంగలను కూర్చోబెట్టినట్టు సిమెంట్ రేట్ మీద వాళ్ళని కూర్చోబెట్టి, ఒక గౌరవ సర్పంచ్ ఉన్నాడు కూర్చోబెట్టి, మీ వీడియో ఉన్నది, ఆడ కూర్చోబెట్టి వాళ్ళు నిలబడి నానా బూతులు తిడుతున్నారు. మా అసెంట్ వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారు అడగడానికి పోతే గేటుకు తాళాలు వేసిండు. ఏదో ఒక పోలీస్ స్టేషన్కు తాళాలు వేసి వాళ్ళు లోపల వాళ్ళని అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నాం. మీరు రేపు కానీ వస్తే మీ మీద కేసులు చేస్తాం, మిమ్మల్ని జైలు కుదిలిస్తాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నట్ట, ఈరోజు పరిగి ఖాళీ లేదు, మళ్ళీ చెర్లపల్లి ఖాళీ లేదు, మీరు సంగారెడ్డి కోతర జైలుకా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడడం అనేది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. అదండి మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు మా గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలుసు. ఎన్ని అవంతరాలు ఏదైనా కూడా మేము ఖచ్చితంగా పోరాటంలో ఉంటాం. మీరు ప్రజలకు మద్దతు తెలుపండి. ఇవాళ ఒక సర్పంచ్గా గెలిచిండు, ప్రజల కోసానికి పోరాటం చేస్తుండు. మీరు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రజలతో గెలిచిండు, ఈ ప్రజల కోసానికి పనిచేయండి. మీరు ప్రభుత్వానికో రేవంత్ రెడ్డికో తొత్తుగా వ్యవహరించొద్దని ఎమ్మెల్యే గారిని కూడా మేము వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు తెలుపుతాం. మీరేలమ్మా అంటే పూర్తి స్థాయిలో చాలా వరకు గ్రామాలకు సంబంధించి కేవలం పురుషుల వరకే మద్దతు తెలిపే ప్రయత్నాలు చాలా చోట్ల ఉంటాయి, ఉద్యమాలు కానీ ఏదైనా. మీరు మహిళా నేతగా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి, ఎలాంటి మద్దతు, ఎలాంటి మోరల్గా ఇస్తున్నారా మహిళలకు? ఆ సంఘీభావం లేకపోతే మేము ఉన్నామనే భరోసా? నా పేరు సునంద బుగ్గన యాదవ్. నేను ఒక 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో POW స్త్రీ విముక్తులు పనిచేసిన. ఈ ఏరియా మొత్తం కూడా నాకు బాగా సంబంధాలు ఉన్నాయి, అందరూ కూడా పరిచయాలే. నా భర్త కూడా అందరికీ సేవ చేసిండు, రైతుల కోసం, విద్యార్థుల కోసం. కాబట్టి ఈ ప్రాంతంలో, మా పరిగి ప్రాంతంలో ఇట్లా జరుగుతుందంటే మాకు జరుగుతున్నంత ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ అంతా చిన్న పేద రైతులు, బడుగు బలహీన వర్గాలందరూ చాలా అనగారి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఈరోజు రోడ్డు మీద పడుతుంటే ఎవరం కూడా ఉండలేము. ఎందుకంటే ఏ అక్కను పలకరించినా తను ఏడుస్తున్నది. అంటే ఈ భూమి లేకపోతే మేము బతకలేము అని. ఎందుకంటే ఇవాళ రేపు ఎంతోమంది, చాలా మంది ఉన్నవాళ్ళు భూములు అమ్ముకున్నారు. వాళ్ళు ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలా, పిల్లల్ని చదివియాలా, పెళ్ళిళ్ళు చేయాలా, అట్లా చేసిండ్రు. కొంతమంది భూమినే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు భూమి పోతే మాకు జీవితం లేదు, మా తల్లిని అమ్ముకున్నట్టు అనే దాంట్లో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు కుటుంబమే, మాకు కూడా ఎందుకంటే 8 కిలోమీటర్లు కూడా ఉండదు మాది, రామరెడ్డిపల్లి ముజైద్పూర్. నాకు కూడా ఉన్నది 5 ఎకరాల భూమి ఉన్నది అక్కడ. అంటే మేము కూడా భూమిని ఒక కన్నితాళ్ళలాగా చూస్తాం, అమ్ముకోము. ఎంత బాధలైనా సరే అమ్ముకో. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కాలాపూర్ ప్రజలు ఉన్నారు. వీరికి మేము 100%, ఎందుకంటే ఈరోజు సర్పంచ్ గారు ఉన్నారు, ప్రజల కోసం నిలబడ్డారు. తనని మనం అందరము మెచ్చుకోవాలి. మరి ఈరోజు ఓట్లు వేసి రామ్మోహన్ రెడ్డిని గెలిపించినాం. మరి గెలిపించిన ఆయన ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడలేరు, వీళ్ళని ఎందుకు చూస్తలేడు? ఎందుకంటే కేసీఆర్ అన్నారు రైతులే రాజు అని, రైతు రాజ్యం రావాలి అని. మరి ఈరోజు రైతులకే జీవితాలు లేకుండా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఎందుకు? ఆయన కూడా ఎందుకు? మాకు అవసరం లేదు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం అవసరం లేదు. తను దీని పరిష్కారం చేయకపోతే ఆయన రాజీనామా చేసి దిగిపోతేనే మేము ఆయనను గౌరవిస్తాం ఎమ్మెల్యేగా. లేకపోతే వీళ్ళ భూములకి తీసుకుంటే కనుక ఏ నిర్ణయం తీసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము ముందు పని చేస్తాము, వీళ్ళకి అండగా ఉంటాం, 24 గంటలు కూడా ఉంటాం. మీదే ఊరన్నా? మీరెక్కడి నుంచి వచ్చారు? పరిగండి. పరిగి నుంచి. ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? మేము వీళ్ళకు టీఆర్ఎస్ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది కురుక్షేత్ర యుద్ధం. 2 గ్రామాల మా కాలాపూర్ కానీ, అదేవిధంగా రాపోల్ గ్రామ ప్రజలు పాండవులలాగా ఒక ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, పోలీస్ యంత్రాంగం అంతా కౌరవుల్లాగా వీళ్ళు వెంటబడి పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యవసాయం చేస్తారు. ఇక్కడ మంచి పంటలు పండించి ఇక్కడ ఉద్యోగాలు కూడా లేవు. వాళ్ళు కేవలం పంటల మీదనే వాళ్ళ జీవితం ఉన్నది. కాబట్టి మా భూములు పోవద్దని చెప్పేసి వాళ్ళు ఒక 15 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. మేము కూడా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం వాళ్ళకు. వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చే వరకు తప్పకుండా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. ముందుగాల ఈ కాలాపూర్ కానీ రాపోల్ ప్రజలు వాళ్ళ ముందు మేము ఉంటాం. పోలీసులు గన్ను పెట్టినా మేము గుండె పెడతాం. మమ్మల్ని జైలుకు తోలితే కూడా మమ్మలను టీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ, మా ప్రతిపక్ష నాయకుడు
పెద్దలు మా మహేష్ రెడ్డి గారినితో సహా మనం అందరం జైలుకు పెట్టినా మేము భయపడే లేదు. వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి ప్రసక్తి. మీరు ఏం మద్దతు తెలియజేస్తున్నారు? మాది పక్క మండలం పూడూరు మండలం. నా పేరు వెంకటయ్య. మేము రైతులం. అయితే మేము రైతులకు ఇక్కడ భూములు తీసుకుంటున్నాం అనే విషయాన్ని తెలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. నేను పార్టీ పిలుపు మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్టయితే భూమి వినియోగం తీసుకున్నట్టయితే వ్యవసాయ విజ్ఞానికి వచ్చేటటువంటి భూములు, పంటలు వండే భూములు, పంటలు అన్ని రకాల పంటలు, నీకు మక్కలు, జొన్నలు, కందులు, పెసళ్ళు, మంచునువులు, వామ, అన్ని రకాల పంటలు పండేటటువంటి ఈ పంట భూములు ఏవైతున్నాయో ఏ ఇండస్ట్రియల్ వేయాలన్నా, ఎటువంటి అభివృద్ధి పనులకు తీసుకోవాలన్నా ఇటువంటి దగ్గర పోవద్దు. ఎందుకంటే భూమి వినియోగం అనేది అది తక్కువ సంఖ్యలో ఉంది. మన దేశవ్యాప్తంగా తీసుకున్నట్టయితే నీళ్లు 71% ఉంటే 29% మాత్రమే భూమి ఉంది. జనాభా పెరుగుతూ ఉంది. ఈ జనాభా ఎంత పెరిగితే తిండి గింజలు, తిండి ఆహారం అంత పెరగాలి. పశు సంపద ఉంటుంది, పక్షి సంపద ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా ఇండస్ట్రియల్ వేయాలనుకున్నా, ఒక ప్రాజెక్ట్ వేయాలనుకున్నా, ఏదైనా రోడ్లు వేయాలనుకున్నా, ఏమేయాలనుకున్నా వ్యవసాయ విజ్ఞానికి వచ్చే భూముల దగ్గరికి ప్రభుత్వాలు రావద్దు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే రైతులను బలవంతంగా ఈ భూములు తీసుకొని ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తలపెట్టిందో రైతులకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న ఈ జిల్లా నుండే అయినటువంటి ముఖ్యమంత్రి కూడా రైతు కుటుంబం అని చెప్పుకుంటాడు. కాబట్టి మీరు ఇవన్నీ విరమించుకోవాలి. ఇంకొక విషయం చెప్తా. ప్రజాస్వామ్యంలో మనకు ఆర్టికల్ 19 ప్రకారం వాక్ స్వాతంత్రం ఉంది, మాట్లాడవచ్చు స్వేచ్ఛాయుతంగా. ఒక విషయం పట్ల మనం ప్రజలను చైతన్యం చేయొచ్చు. ప్రజలకు కష్టం ఉంటే మనం వాళ్ళ కష్ట సుఖాల పాలు పంచుకోవచ్చు. కానీ ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు వస్తుంటే, గౌరవనీయులు మంత్రులందరూ వస్తుంటే మధ్యలో అడ్డుకొని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని మా మహేష్ రెడ్డి అన్న కూడా ప్రజాస్వామ్యాన్ని ఇది కాలరాస్తున్నట్టు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అతి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వే ముఖ్యమంత్రి కానప్పుడు ప్రజల వాయిస్ నొక్కుతావా, ప్రజల నోరు నొక్కుతావా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీరు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. కాబట్టి మీరు తస్మత్ జాగ్రత్త. ప్రజలు మామూలుగా ఉండొచ్చు, నిరక్షరాస్యులు ఉండొచ్చు, రైతులు ఏం చేస్తారు అనుకోవచ్చు, కానీ తస్మత్ జాగ్రత్త. ఈ భూముల మద్దతుగా మేము ఎంతదానికైనా మేము ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ. మీరు ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? నా పేరు జగన్. నేను మాజీ సర్పంచ్ ఈ పక్క గ్రామ పంచాయతీ. గత 15 రోజుల నుంచి కాలపూర్ రాపోలు గ్రామ ప్రజలు చాలా ఆందోళనకరంగా చెందుతున్నారు. ఎందుకంటారంటే వీళ్లకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా గవర్నమెంటు నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరి సమక్షంలో ఒక గ్రామసభ పెట్టి వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా మీ భూములు ఉన్నా అనే విషయాన్ని చెప్పాలి. కానీ ఎలాంటి నిర్ణయం లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దమనకాండ కొనసాగిస్తుంది. ఇక్కడనే కాకుండా ఇంతకుముందు లగచర్ల చేసింది, ఇప్పుడు ఇక్కడ చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఎంతవరకైనా కాలపూరు రాపోలు గ్రామ ప్రజలకు లాస్ట్ వరకు వాళ్లకు వెన్నంటి ఉండి ఎంతవరకైనా లాస్ట్ వరకు వాళ్ళ కోసం మద్దతు ఇచ్చి వాళ్ళ కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే ఇక్కడ 3 పంటలు పండించుకొని పచ్చని పొలాలు ఉన్న కాలపూరు గ్రామము, రాపోలు గ్రామము సాగుకు యోగ్యమైన భూమి. దాన్ని తీసుకుపోయి ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ అనేదానికి మన కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందే గౌరవ పెద్దలు అందరూ చెప్పినట్లు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్లు 200 ఎకరాల భూమి ఇప్పటికే ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. దాంట్లో మొత్తము మీరు అక్కడ ఇండస్ట్రియల్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న దాన్ని ఆలోచన చేయాలి. కానీ మంచి పచ్చని పంట పొలాలను తీసుకొని ఈరోజు మీరు ఒకే ఒక కారణం ఏంటంటే లాభాపేక్ష, ధనాపేక్ష. మీకు నిండా కళ్ళకు బాగా మభ్యెక్కిన విషయం ఏంటంటే మీరు డబ్బుల కోసము ఈ గవర్నమెంట్లో అందరూ పనిచేస్తున్నారు, మంత్రులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ. కాబట్టి దయచేసి మేము ఈ దానికి మా కాలపూరు గ్రామ ప్రజలకు, రాపోలు గ్రామ ప్రజలకు సంపూర్ణ మద్దతు లాస్ట్ వరకు ఉంటుంది. అది పక్కలే మల్కాపూర్ విలేజ్. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అయితే తీసుకొచ్చిర్రు, ఇది ఏకపక్ష నిర్ణయం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విలేజ్ వాళ్ళకి కానీ, పక్క విలేజ్ రాపోలు కానీ ఎలాంటి నిర్ణయం లేకుండా ఇండస్ట్రియల్ అభివృద్ధి పేరుతోన భూదోపిడి దోసుకుంటున్నారు.
మాకు 100 ఎకరాల భూములు కావాలి, మా కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని అక్కడ ఒక లగచర్లో ఒక 1200 ఎకరాలు తీసుకున్నారు. ఇక్కడ ఒక 1200 ఎకరాలకు వాళ్ళకి టార్గెట్ చేసిరు. వాళ్ళకి అభివృద్ధి లేదు, భూమి ఏజెండా మొత్తం మీద భూమి కావాలి మాకు. రాజకీయ నాయకులకు భూమి కోసమే ఈ భూదోపిడీ చేస్తారు, కానీ ఎలాంటి అభివృద్ధి జరగదు ఇక్కడ. అభివృద్ధి పేరు చెప్పి కుండలు చెప్పి భవన్లు ఎత్తుకపోతున్నట్టు కుండలు ఇక్కడ పెడతారు, భవన్లు ఎత్తుకపోతారు. భూమి అంతా వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి, భూదోపిడీ కోసం ఇది ప్రణాళిక చేస్తారు. ఇక్కడ ఎవరికి ఇంటిమేషన్ లేదు. కనీసం ఇక్కడ మీ ఊర్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందంటే కనీసం ఇక్కడ లోకల్ ప్రజలకు చెప్పాలి, కూర్చున్నట్టు చెప్పాలి, ఇట్లా అభివృద్ధి అవుతుంది మీ ఊర్లో, ఇట్లాంటి పార్క్ వస్తే మీకు డెవలప్మెంట్ అవుతుంది అంటే. ఒకవేళ డెవలప్మెంట్ వస్తుందంటే విలేజ్ వాళ్ళే మాట్లాడుకుని మా ఊరికి ఒక అభివృద్ధి వస్తుంది, కంపల్సరీ మేము డెవలప్మెంట్ కావాలి, ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతోన విలేజ్ వాళ్ళే ఆటోమేటిక్ ఇస్తారు. తీసుకోండి సార్, మా విలేజ్కి పక్కల ఏపీలో ఇస్తలేరా, రైతులు స్వచ్ఛందంగా ఇస్తారు. అమరావతి రాజధాని కోసం కావాలంటే స్వచ్ఛందంగా ఇస్తారు. నువ్వు ఇంకటి ఒక మోడల్ చూపి ఈ మోడల్గా ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తా, మీ ఊరికి ఇది వస్తుంది, ఈ ఫ్యాక్టరీ వస్తుంది, దీంట్లో ఉపాధి దొరుకుతుంది చూపి, అలాంటిది ఏం లేకుండా ఎవరికి ఇంటిమేషన్ లేదు, పేపర్ నోటిఫికేషన్ లేదు, ఎలాంటిది లేకుండా రాత్రి గీత గీసుకొని నెంబర్ అంతా పోతుంది. అందులో గిట్ట మాదో ఎకరా ఉంది సార్, నాది గిట్ట ఎకరా ఉంది, కొనుక్కున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, అది గిట్ట పోతుంది. సో ఇట్లా రాత్రి తీసుకోవడం అనేది చాలా అన్యాయము. ఈ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. ఈ పేదల భూమి తీసుకోవడం వల్ల మీకు అన్యాయం జరుగుతుంది సార్, ఇది మంచి విషయం కాదు. సో దీన్ని విరమించుకోవాలని నా యొక్క మనవి. రాఘవపూర్ మాజీ పిఎస్సిఎస్ డైరెక్టర్. ఇక్కడ మోటు సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా బొక్కలు దొరుకుతాయని. రాజు మనవాడైతే మనకి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాం మనం అనుకుంటాము. కాకపోతే ఇక్కడ అగనేష్ ఉన్నది, మా రాజు అనేటోడు మా ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే చూజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే మంచి భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పంటకు పనికొచ్చే భూములు ఉన్నాయో, ఎక్కడైతే సాగుకు పనికొచ్చేట్టున్నాయో బీద రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల భూములని కన్నేసి దాదాపు 1200 ఎకరాల భూమిని గుంజుకునికే చేస్తున్నాడు. ఆయన ఈరోజు అధికారం ఉన్నాడని చెప్పి విచ్చలవిడిగా చేసి మా రైతుల మీద రాత్రి 12 గంటలకు మా రైతు మహిళలు పోలీస్ స్టేషన్ మెట్టుకోవాల్సిన కర్మ తెప్పించాడు. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి 200 మెజార్టీ ఇచ్చిన విలేజ్ కూడా ఆయనకు న్యాయం చేయలేకపోతున్నాడు. మేము పదే చెప్పుకుంటున్నాము, మా భూములు వదిలిపెట్టి పక్కన ఇక్కడ పనికిరాని భూములు ఉంటే అవి ఇండస్ట్రీలకు ఇవ్వాలని మనం చేస్తాం. నా పేరు సత్యయ్య సార్. 6 ఎకరాల భూమి ఉన్నది, 40 సర్వ నెమల్లో ఉన్న అసైన్మెంట్ భూములు. అప్పుడు ఇందిరామ గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు తీసేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజలకు పరిపాలన చేయనీకే చేతగాక ప్రజల మీద వాడి ఏం చేయాలనో వీళ్ళకు ఒక ఆలోచన ఎక్కడ పడతలేదు. రామ్మోహన్ రెడ్డికి 280 ఓట్ల మెజార్టీ తోటి గెలిచింది. మేము యాబాజీగూడెంకి వెళ్ళి మల్కాపూర్ శివారు, సయ్యద్ మల్కాపూర్ వరకు మా ఊరు శివారు. అన్ని గ్రామాలలో లేని లీడ్ మా ఊళ్ళు ఇచ్చినాం. మేము కాంగ్రెస్ అభిమానిని, టీఆర్ఎస్ కాదు. ఇస్తే ఇలా మాకు ఏం గతి పట్టించినావు, మా భూముల మీద పడ్డావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినావు, మన జిల్లా ముఖ్యమంత్రి కదా అంటే మన ఇంటి వాడు అనుకున్నాం. మన ఇంటి వాడు అనుకుంటే ఏం చేయడం, మన మంటే కలిపే స్థితికి వచ్చినాం. మనం ఇప్పుడు ఎంత అభివృద్ధి చేస్తాడో ఈ ఏరియాను మొత్తం అంతా తాండ్రు మొత్తం ఎమ్మెల్యేలు మనల్ని ఉండరు కదా. అరే ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు, ఏం చేస్తారని మనం ఎంతో సమరపడ్డాం. ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు పొద్దుగాలు వేసిందంటే పొద్దున్నదాకా కేసీఆర్ను తిట్టడమే కానీ ప్రజలకు పరిపాలన ఏం చేసేది లేదు. తిట్టుడు తప్ప పరిపాలన మీద లేదళ్లకు. అసెంబ్లీలో చేస్తే ఏమీ చేయరు, వాళ్ళు అంతా మా గందరగోళానికి సృష్టిస్తున్నారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది ఒకటి ఎట్లున్నదంటే వాళ్ళది మాటల మా ఇంటి కాడ, భోజనాలు మంది ఇంటి కాడ. అంటే వీళ్ళు మాటలాడుకుంటూ పోతే కేసీఆర్ వచ్చినాక పరిపాలన. ఇప్పుడు ఆయన ఏం చేసిండు కేసీఆర్, సరే నేను కాంగ్రెస్ పార్టీ మనుషులమే, ఆయన ఏం చేశాడంటే అన్ని విధాలు చెప్పకుండా చేసిండు. మా ఊర్లో అయితే ఎప్పుడు నీళ్ళ కొట్లాడేది, ఈ దినం వస్తే మంచినీళ్ళు కొట్లాడి కేసులు పెట్టుకోవాలి. మేము పరిగిలో పోయి కేసులు పెట్టుకో, మాకు మేమే మిషన్ భద్రత ఇచ్చిండు, మా దగ్గర కట్టిండు, మా దగ్గర ట్యాంక్ కట్టిండు. చచ్చిపోతే పైసలు ఇచ్చిండు నెల తిరగకముందే. పసిపిల్ల ఆడపిల్ల పడితే 12,000 ఇచ్చిండు, ఇంటికి పంపించిండు. మగపిల్ల పడితే 12,000 ఇచ్చి, ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చిండు. అయితే ఇంటికి పంపించిండు. ఇన్ని ఏం చేసిండు, ఆడపిల్లకు తులం బంగారం అని చెప్పిండు, ఇచ్చిండు. ఆయన ఎవరు 1,16,000 ఇచ్చిండు. వీళ్ళు ఏం చేశారు, ఎన్ని 10 పనులలో కేసీఆర్లో వీళ్ళు ఏం చేసినంటే ఈ 10 పనులు తక్కువైనాయో మనకని చెప్పి మాయమాటలు చెప్తే మేము చేసినామంటే కొంచెం మోసపోయినాం. అప్పుడు ఏం చెప్పినైనా మోసపోతే గోసపడతారు అన్నాడు. ఇవాళ గదే మిగిలింది, ఇది అంతే మిగిలి. అప్పుడు ఏమైందంటే ఫస్టే చెప్పిండు, ఇప్పుడు గిట్ట మీరు మోసపోతారంటే గోసపోతారంటే అదే స్థితిలో మేము నడుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏ పరిపాలన చేయలేక చెప్పిన ఏమో 420 హామీలు, 6 గ్యారంటీలు, ఏ గ్యారంటీ సరిగ్గా లేదు. సన్నబియ్యం అంటారు, సన్నబియ్యం దొడ్డిబియ్యం మిల్లు వేస్తే సన్నగా వస్తాయి. దాని పెద్ద కథగా సన్నబియ్యం డబ్బు కొట్టుకుంటారు. కారాట్లు ఇచ్చినావు, కారాట్లు ఇచ్చినావు. మరి ఆయన చేసిన పనులు ఎన్ని ఉన్నాయి? నువ్వు ఒక 2 ఆడవిళ్ళకు అదనంగా తిరిగిరాపోని గాలి కంటే ఒక బస్సు ఇచ్చినావు. ఇంక అంతకుముందు నువ్వేం చేసినావు? ఏం చేయలేవు. నీ పనులన్నీ ఎక్కడి అక్కడనే కట్టిపెట్టినారు. ఒక బస్సు ఇచ్చినావు, ఒక కారాట్లు ఇచ్చినావు, ఊరికైనా 4 ఇండ్లు ఇచ్చినావు. అంతకుమించి ఏం చేసినావు నువ్వు? ఏం చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ తలుసుకుంటే ఈ భూమి ఆగుతుంది.
వాళ్ళందరూ తీసేసుకోవాలంటే మా మీద కక్ష కడితే ఏం చేస్తారో తర్వాత దేవుడు ఎరుగుతాడు. వాళ్ళ పరిస్థితి అది, పరిపాలన చేయలేక ప్రజల మీద వడుడు. వాళ్ళు ఎక్కడ తిరిగి ఈ మళ్ళీసారి రామిగా దొరికిన కాడికి దోసుకొని వెళ్ళిపోదాం బొంత జరుపుకుని అని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన అంతే ఉండదు. ఇప్పుడు ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ఇక రోళ్ళు ఎవరేస్తారు? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి వేస్తున్నారా? రోళ్ళు ఎవరేస్తారు? రోళ్ళు వేసి అంతా వీళ్ళు ఏడబోతాడో చెప్తారు, ఫోటోలు దిగుతారు, ఏడ బాగుంటాడో ఫోటోలు దిగుతారు, అన్నీ చెప్పుకుంటారు. ఇక మేమే చేసినామంటే అప్పు కొట్టుకుంటారు వీళ్ళు చేసే పరిపాలన అంతే. అంతకు మించింది ప్రజలకు ఏం పరిపాలన మంచిగా వెళ్ళేది వచ్చినప్పుడు 2 ఏళ్ళు వెళ్ళిపోయాయి. ఇంకేం చేస్తారు చెప్పు వాళ్ళు చేసేది? ఏం చేయరు.